గ్రామ వార్డు సచివాలయాలతో 500కు పైగా ప్రభుత్వ సేవలు. లంచాలు వివక్ష లేకుండా వాలంటీరీ వ్యవస్థతో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు. 1వ తేదీనే ఇంటికే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్న వాలంటీర్లకు వందనం. స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. 19లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చారు. అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే ఏంటి? ఏనాడు మహాత్మా గాంధీ చెప్పారు, గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామ స్వరాజ్యం ఉంటేనే నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు. ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు వాలంటీర్లు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకి ప్రభుత్వ పథకాలు చేర్చడం చాలా ఈజీ అవుతోంది, అనాయాసం అవుతోంది అని చాలామంది చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అన్నది మీ నోట్లోంచి నాకు వినాలనుంది. సో మా అందరికీ ఏంటంటే వాలంటీర్ అనే పేరు వినడమే తప్ప ఇలాంటి వర్క్ ఉంటుందని అసలు మాకు యాక్చువల్లీ తెలియదు. యాక్చువల్లీ వాలంటీర్ అంటే ప్రజలకి సేవ చేయమన్నారు. సో అలా ఎలాంటి సేవ అనేది అసలు మాకు అర్థం కాలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో మాకందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలంటే ఇష్టమే. అంటే ఎలాంటి అంటే ఎవరైనా పేదవాళ్ళకి ఏదైనా భోజనం పెట్టడం, లేదంటే ఏదైనా ట్రస్ట్కి ఏదైనా మనీ ఇవ్వడం, అలాంటి సేవలు చూసాం. కానీ గడప గడపకి వెళ్ళి ఇలాంటి పథకాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఇలాంటి సేవ కూడా ఉంటుందా, ఇలాంటి సేవలు మా ద్వారా అందించడం చాలా గ్రేట్. అసలు ఇలాంటి పథకాలు ఉంటాయి, పెన్షన్ ఎత్తుకోపోయి ఇంటికి ఇవ్వాలి, ఇలాంటి పథకాలు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి, చేతోడు పథకం వస్తే వాళ్ళ దగ్గర ఇలాగా చెప్పి చేయించాలి, రైస్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి మీకు ఒక 50 మెంబర్స్ హౌసెస్ హోల్డ్స్ ఇస్తాము, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు డేటా తీసుకోవాలి. సార్ మేము వెళ్తాం, ఫస్ట్ వాళ్ళు అసలు మమ్మల్ని క్యాచ్ చేసుకుంటారా, అసలు మీరు ఎవరంటారేమో, వాళ్ళకే తెలియదు వాలంటీర్ అంటే, ఫస్ట్ మాకు తెలీదు వాళ్ళకి తెలీదు. మేము వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా సార్ అంటే, అమ్మ మీరు వెళ్ళండి, వాళ్ళకి తెలియచేయండి అసలు వాలంటీర్ అంటే ఏంది, మేము ఎలాంటి పథకాలు మీకు అందిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు పెట్టారు, అవన్నీ మీకు ఎలా అందచేయాలనేది మీరు వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పందన మాకు తెలియజేయండి అని చెప్పి సచివాలయం సిబ్బంది అయితే చెప్పారు. సో మేము అలాగే వెళ్ళామండి. మేము వెళ్ళిన తర్వాత ప్రజలకు కూడా అర్థం కాలేదు వాలంటీర్ అంటే ఎవరమ్మా. ఫస్ట్ మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ప్రజల ద్వారా, చాలా పడ్డామండి. ఆధార్ ఇమ్మంటే ఆధారా, ఓటీపీ ఇమ్మంటే ఓటీపీ, ఎందుకండి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి మాకు, మీకు ఎందుకు ఓటీపీ ఇవ్వాలి, ఆధార్ ఎందుకు ఇవ్వాలి, రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలి, ఇలాంటివి మేము చాలా ఫేస్ చేసామండి. ఫస్ట్లో నిదానంగా మేమంటే ఏంటో తెలియచేసాం. మా ద్వారా వాళ్ళకి ఇస్తున్న స్కీమ్స్, మా ద్వారా అందజేస్తున్న పథకాలు, మా ద్వారా వాళ్ళకి అందజేస్తున్న మంచి వర్కులు, కార్యక్రమాలన్నీ కూడాను వాళ్ళకి అర్థమయ్యేలా చేశాం. కాబట్టి ఈరోజు ప్రజల్లో మాకు ఒక గుర్తింపు ఉందండి. వెరీ గుడ్. ఈ 5 ఏళ్ల తర్వాత ఈ వ్యవస్థలో మీరు భాగస్వాములం అని అనుకున్నప్పుడు ఆ సంతృప్తి ఎలా ఉంది? అంటే హౌ ఇస్ దట్ సాటిస్ఫాక్షన్? చెప్పండి. యావత్ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించినటువంటి వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థేనండి. మా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎంత సంతృప్తి చెందామంటేనండి, తెల్లవారుజామున వెళ్ళి ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి అక్కకి, ప్రతి అవ్వలకి, ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి వాళ్ళ గడప తట్టి, అవ్వ మీ పెద్ద కొడుకు పంపిస్తున్నటువంటి ఈ చిన్న కొడుకు ఇచ్చేటటువంటి 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందం అంతా ఇంత కాదండి. ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి మా ఈ వాలంటీర్స్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్కళ్ళకి కూడా చెడు జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను మేడం. సో ఇంకొక విధంగా చెప్పాలంటేనండి, కరోనా టైంలో మేము ఎంత సేవ చేశాము అని అంటేనండి, ప్రపంచం మొత్తము కూడా కరోనా ఒక 4 గదుల మధ్య ఉంటే మా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం. 5,000 రూపాయల జీతం నెలకి ఎంఏ బిఎడ్ చేసిన మీలాంటి వాళ్ళు, ఇంకా పై చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. ఈ 5,000 ఏం సరిపోతాయి, నెలకి 5,000 జీతం ఏమిటి అని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? చెప్పండి. 5,000 జీతం కన్నా కూడా మా ఇంటి పేరుని వాలంటీర్గా మార్చుకునే అవకాశం ఇచ్చారు మేడం. గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళకి లక్షల రూపాయలు వెచ్చించి డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు మేడం. అలాంటి వాళ్ళందరినీ మేము ఎప్పుడైతే మా వ్యవస్థ ద్వారా బెనిఫిషరీస్కి అప్లికేషన్ తీసుకుని సచివాలయాల్లో ఆన్లైన్ చేసి ఆ వ్యవస్థ ద్వారా బెనిఫిషరీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు అందించిన రోజు, ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత అన్నదమ్ములు ఉన్నప్పుడే ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్న రోజులు మేడం ఇవాళ. కానీ ఇవాళ 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే
ఇంటి పట్టాల చేతికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు కానీ, పెన్షన్ 1వ తారీఖు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు చూపించే వాళ్ళు మా మీద చూపించే ప్రేమ మాత్రం అమోఘం మేడం. మా ఇంటి పేరు బండికట్ల కాస్త ఇప్పుడు మా ఏరియాలో ఎవరు అడిగినా సరే వాలంటీర్ సతీష్ ఇల్లు ఎక్కడ అంటే చూపించే స్థాయిలో ఉన్నాను మేడం. ఒకవేళ సడన్గా మీకు ఏమన్నా మంచి జాబ్ వచ్చింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతారా? ఈ వాలంటీర్గా ఉంటున్నారు కదా మీరు, 5,000 జీతం, ఒక మంచి జాబ్ వచ్చింది ఎక్కడో, జీతం ఎక్కువ, వదిలేస్తారా ఉండిపోతారా? యాక్చువల్గా నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మేడం. కానీ నేను 10th బేసిక్ తోటి వాలంటీర్ దానికి అప్లై చేసుకున్నాను. నేను దీనికంటే ముందు ఒక 2 వీలర్లో జాబ్ చేసేదాన్ని మేడం. టెలికాలర్గా జాయిన్ అయ్యాను. అందులో ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళాను మేడం. నేను 30,000 శాలరీ గెయిన్ చేసేదాన్ని. అయితే నేను వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు 2019 నవంబర్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నాటి నుంచి నేటి వరకు నేను ఇందులో ఎలా సాటిస్ఫై అయ్యానంటే, ఈ మధ్యకాలం అంటే చేయూత పథకం ఉంది కదా మేడం, ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం 4 years నుంచి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వస్తుంది మేడం. కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు. సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు, కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని, మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ 4 digits చెప్పారు మేడం. బ్యాంక్ నేమ్ చెప్పారు మేడం. నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం. ఆవిడ తంబేయించి ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు. అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది, కానీ ఈ 4 సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం. అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అనమాట. నేను మాటల్లో చెప్పలేను. ఆవిడ నన్ను కౌగులించుకుని, యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఒంటరి మహిళ మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అనుష, నా ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఏంటంటే 5,000 కాకుండా పై ఎత్తున చాలా చాలా సంపాదిస్తున్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంటే రిలై అవుతున్నారు, పై ఎత్తున చాలా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరేమంటారు? దాని గురించి మీరేమంటారు? అసలు అలాంటిది ఏమీ లేదు మేడం. మీరు ప్రతి బెనిఫిషియరీని మీరు కాల్ చేసి అడగండి మేడం, ఫలానా అనూష వాలంటీర్ ఎలా చేసిందని చెప్పి. మేము రూపాయి ఆశించేదే చేయట్లేదు, కానీ మా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి 30,000 కాదు మేడం, 50,000 ఇచ్చినా కానీ అబ్బా మేము ఈ వాలంటీర్ జాబ్ వదలకుండా ఇందులోనే కంటిన్యూ అవుతాం, చాలా గట్టిగా చెప్పగలం మేడం. వెరీ గుడ్ అనుష, ఐఎమ్ సో హ్యాపీ. తుఫాను ఒక పక్కన, మరో పక్కన మనకి గ్రామాలు కొన్ని ఏంటంటే టౌన్లకి సిటీలకి దగ్గరలో ఉంటాయి గ్రామాలు, కొన్ని సుదూర తీరాల్లో ఉంటాయి, కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ గిరిజన గ్రామాలు, ట్రైబల్ విలేజెస్ చాలా లోపలికి ఎక్కడో ఉంటాయి. కొన్ని మనకు అసలు అంటే దారి కూడా సరిగ్గా ఉండదు, అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్, ట్రావెల్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్. అలాంటి గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాలంటీర్లుగా మీరు సేవలు అందించడం అన్నది అది ఎంత ఛాలెంజింగ్ అండి? ఎవరైనా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాలంటీర్లు ఉన్నారా? చెప్పండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం. ఒక్కో సచివాలయంలో ఇంచుమించు 30 గ్రామాలు కూడా ఉంటాయి మేడం. అలాంటి గ్రామాల్లో కూడా మేము ఒక్కోసారి నడిచి వెళ్ళి కూడా మా వాలంటీర్స్ అక్కడ సేవలు అందిస్తున్నారు మేడం. సిగ్నల్స్ ఉండవు, నెట్వర్క్ కనెక్షన్ ఇప్పుడైతే మెరుగుపడింది, కానీ మేము 2019లో వాలంటీర్గా అపాయింట్ అయినప్పుడు అయితే అసలు సిగ్నల్స్ అనేవే ఉండేవి కాదు మేడం. ఇప్పుడు ఎక్కడికక్కడ టవర్స్ ఏర్పాటు చేశారు. ఎలా అంటే ఒక జెరాక్స్ కాపీ కోసం ఒక వాలంటీర్ 4-5 సార్లు కూడా తిరిగే సందర్భాలు ఉన్నాయి మేడం. కోవిడ్ టైంలోనైతే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఉండే కొంతమంది చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడో పని కోసమని హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకి జాబ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ తమ ఇళ్ళకు వచ్చేటప్పుడు కూడా మేము స్పెషల్ క్వారంటైన్లో ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక్కో విలేజ్కి మా సచివాలయానికి ఉన్న దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఇంకా మా ఇంటిని కూడా వదిలేసి మా గ్రామాల్లోనే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడే రోజుకి 2 వాలంటీర్లు అన్నట్టు డ్యూటీ వేసుకొని భార్య పిల్లలను కూడా వదిలేసి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. మీలో ఎవరైనా కోవిడ్ టైంలో నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై, మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పండి. యాక్చువల్లీ ఏమైందంటే 2019లో ఆగస్ట్ 15న నేను వాలంటీర్లుగా విధులు స్వీకరించాను మేడం. యాక్చువల్లీ ఏమంటే 3 months వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కూడా నమోదు అవ్వలేదు మేడం, కేవలం మా వాలంటీర్స్ వల్లే మేడం. అది నేను పర్ఫెక్ట్గా చెప్తాను మేడం. ఆర్ట్ఫీల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. అందరూ అన్నారు దేవుళ్ళ దయ్యా, దేవుళ్ళ దయ్య ఉంటుంది మేడం, లేదనట్లేదు. కానీ మా వాలంటీర్స్ అయితే మేడం, ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఆయన అయితే మేడం
సరౌండ్ అంటే మాది దాసనపేట మేడం. దాసనపేట అక్కడ ఒక సరౌండ్ ఉంటే అక్కడ ఆపాం మేడం ఆయనకి. అక్కడ ఆపేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మీకు అయితే ఏం ఇబ్బంది పెట్టాం, మీరు మీ ఫ్యామిలీతో కలవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ 15 days వరకు కూడా వేరే హౌస్లో ఉండండి, హౌస్ క్వారంటైన్ మేము మీకు ఏం చెప్పని చెప్పి అక్కడ నుండే మహిళా పోలీసులు అందరినీ పిలిపించి ఏనమని పిలిపించి వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి నుండి వాళ్ళకి నేనే పట్టుకెళ్ళేదని మేడం, రైస్ అన్నీ పట్టుకెళ్ళేదని. వాళ్ళు భయపడిపోయారు అనమాట ఫస్ట్ టైం మేడం. అందరూ కొంచెం ఆందోళనగా ఉండడం వల్ల ఏంటంటే మేము మాస్కులు పెట్టుకొని శానిటైజర్ పెట్టుకొని మన నియోజకవర్గం సోమని సహాయంతో అందరికీ కూడా అందించాం మేడం. సెకండ్ టైం ఏమైందంటే మా పాపకి కొంచెం హార్ట్లో హోల్ ఉంది మేడం. అయ్యో, తనకి ఏమైందంటే కోవిడ్ పాజిటివ్ మేడం. చాలా అంటే సఫర్ అయింది తను, అది అసలు వచ్చేది. కానీ నేనేం బాధపడలేదు మేడం, భయపడలేదు. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేశానంటే మా వీధిలో అప్పుడు మాజీ సర్పంచ్ మేడం, ఆవిడ మాజీ సర్పంచ్ కొంచెం చేశారు, కోరాడు సూర్యప్రభ అని, వాళ్ళ అబ్బాయి మేడం, వాళ్ళ అబ్బాయి కాల్ చేశారమ్మా పాపకి పాజిటివ్ వచ్చిందటని. అంటే ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేటప్పుడు మేడం నేను ప్రతిదీ కూడా పాల ప్యాకెట్లతో సహా వాళ్ళని ఇంటికి అందించాను మేడం. ఆయన ఏం చేశారంటే నాకు బైక్ ఇచ్చారు మేడం, నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు. పాపని అర్జెంట్ పెద్ద ఆసుపత్రికి ఆవేశంలో వచ్చింది మేడం. పాపకి ఆవేశంలో వచ్చేయడం వల్ల ఏంటంటే పాపని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళమ్మా, నీ బైక్ అయితే ఇస్తాను, నువ్వు ఈ ఆటోని గట్ట అడగక్కలేదు, నీ బైక్ ఎన్ని కాస్తా అన్ని రోజులు ఉంచుకో, నీకు ఇబ్బంది కూడా లేదు, నేను అసలు బైక్ కూడా అడగను, నువ్వు క్లియర్ అయ్యాక నాకు ఇలా ఉందని అని కొంచెం తెలియజేయి, ఇంకేం అక్కర్లేదు, నీకు ఏది కావాలన్నా ఇస్తానన్నారు మేడం. అయినా అంత అవసరం రాలేదు మేడం, ఆయన ఇవ్వక్కర్లేకుండా నా క్లస్టర్లో వల్లే. అప్పుడు ఏమైందంటే పాపని తీసుకుని వెళ్ళాను మేడం, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాక ఏం లేదమ్మా పాప అంటే పాజిటివ్ వచ్చిన ఆందోళనలో ఉంది, పాపకి హార్ట్కి అయితే ఏమవ్వలేదు, స్కానింగ్స్ అన్ని ఇమీడియట్గా చేపించారు మేడం. అక్కడ నేను చేసిన సేవే మేడం కారణం. సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చాను మేడం, సేవ చేశాను మేడం, అది నాకు ప్రతిఫలం అందింది మేడం. అంటే ప్రతిదీ మేడం, ప్రతిదీ కూడా వంట చేశారు, సచివాలయ స్టాఫ్ అయితే బిస్కెట్లు, పాపకు బాదం పప్పు, జీడిపప్పు అన్నీ మేడం, ఇంట్లో లేని వస్తువుట్లేదు. మేము క్వారంటైన్ నుండి వచ్చేసరికి అయితే ఇంటింపుగా సామాన్లే మేడం. అంటే నేను చేసిన మంచి వల్లే నాకు అంత మంచి జరిగింది మేడం, అందువల్ల నేను మళ్ళీ ఆ మంచితనాన్ని స్టార్ట్ చేశాను మేడం. క్లస్టర్లు అంటే ఏంటి? ఎన్ని మండలాలకి ఎన్ని క్లస్టర్లు ఉంటాయి? ఒక క్లస్టర్లో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు? మీ వాలంటీర్లు మీరు కూడా ఒకరితో ఒకళ్ళు కలిసి వర్క్ చేస్తారా? అసలు ఎట్లా నడుస్తుంది సిస్టమ్? అసలు ఈ క్లస్టర్ అంటే ఏంటంటే మేడం, మాకు ఒక 50 houses ఇచ్చేసి దానికి మొత్తం కుటుంబ సభ్యులు ఎలా చూసుకోగలుగుతారు ఒక యజమాని కింద, అలాగా మేము ఆ ఇంటికి ఒక బిడ్డ అయి ఉండి, ఒక చెల్లి, ఒక అక్క, ఒక కూతురుగా ఉండి మేము ఆ 50 houses వాళ్ళు వాట్ దే నీడ్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి ఇంటికెళ్ళి అందిస్తాం మేడం. ఈ మీ 10-12 మంది కూడా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ? అవును మేడం, గ్రూప్ ఉంటుంది మేడం మాకు, వాలంటీర్ గ్రూప్, స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, తర్వాత సచివాలయం గ్రూప్ ఒకటి ఉంటుంది మేడం. సచివాలయం కంటే సంబంధిత స్కీమ్స్కి సంబంధించినవి కానీ సచివాలయంకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఆ పలానా మీటింగ్ వెళ్ళాలన్నప్పుడు కానీ, లేదంటే పలానా మీటింగ్ కండక్ట్ చేయాలన్నప్పుడు కానీ, లేదంటే నేను వాలంటీర్ కొత్తగా జాయిన్ అనుకోండి మేడం, ఒకవేళ నాకన్నా ముందు జాయిన్ వాళ్ళు ఉన్నారనుకోండి, నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు వర్క్ అర్థం కాకపోతే మా వాలంటీర్ యొక్క హెల్ప్ తీసుకుని దీన్ని ఎలా చేయాలని చెప్పి మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్య పరిష్కారం వాలంటీర్లోనే మేము తీర్చుకోవడం, దాన్ని ముందుకు వెళ్తాం జరుగుతుంది మేడం. ఇంకొకటి మేము స్వచ్ఛంద సేవకులు మేడం, మాకు జీతం ఇవ్వట్లా. జీతం ఉండే కూలి పనికి వెళ్తే మేము ఇంత ఇస్తేనే పని చేస్తాం, మేము పని కాదు, మేము స్వచ్ఛంద సేవకి ఎలా విలువ కడతారు మేడం? డబ్బుతో 5,000 సరిపోతే మేము 5,000 గురించి పని చేయట్లా, మేము డబ్బు గురించి పని చేయట్లేదు మేడం. ఒక మనిషి వెంప నుంచి వచ్చాడు మేడం, నేను క్వారంటైన్లో చేసినప్పుడు అతను బట్టలు ఉడిపోయి రూమ్లో ఉన్నాడు మేడం. అప్పుడు ఆయనకి పల్స్ ఎంత పడిపోయిందంటే ఇంకా ఆయన చావుబతుల మధ్యలో ఉన్నాడనమాట. మేము షిఫ్ట్ వైజ్గా డాక్టర్లతో కలిసి మేము సర్వీస్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన రూమ్లో ఉండిపోయాడు, రావట్లా. ఏంటి రావట్లేదని చెప్పని నేను డాక్టర్ గారు అన్నారు, సార్ చూడమ్మా ఆనంద్ అంటే నేను కోవిడ్ డ్రెస్ వేసుకుని లోనికి వెళ్ళాను. ఆయన చనిపోయాను, అసలు ఇంక లేగలేకపోతాను మేడం, ఊపిరి అందట్లా. అప్పుడు నేను ఎన్నే లోనికి తీసుకుని వెళ్ళి ఆయన లెగ్గొట్టి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ తెస్తే ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఒక పర్సన్ అప్పటికప్పుడే బతకగలిగాడు మేడం. రక్షణ ఇచ్చే వృత్తిలో పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి సేవలు చేయాల్సిందే, వాళ్ళకి భయము బెరుకు అవి ఉండవు. కానీ మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు ప్రజలకు సేవ చేస్తూ కోవిడ్ టైంలో భయపడకుండా, వాటి నుంచి పారిపోకుండా, ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయటం అనేది చూసారండి, చాలా గ్రేట్, అసలు అది చాలా గొప్ప విషయం. ఎప్పుడైనా అమ్మో ఇదేంటో తెలీదు, ఈ కోవిడ్ ఎందుకు వెళ్తున్నావు ఇంట్లో నుంచి బయటికి, ఉండిపో పర్లేదు, ఇప్పుడు నువ్వు చేయకపోతే ఏం కాదు, నీకేమన్నా అయితే మేము తట్టుకోలేము అనేసి మిమ్మల్ని ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో? నేను వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు కరోనా టైంలోనే ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ ఇంటి పనులకు వెళ్ళేది, తనకి కోవిడ్ అటాక్ అయిందని తనకే తెలియదు మేడం. వంటగదిలోనే ఉండిపోయింది 2 రోజులు. మేము విజిట్కి వెళ్ళి సర్వేలకు వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు కానీ తను నాకు కనపడట్లేదు, మాట్లాడట్లేదు. నేను అడిగితే ఊరెళ్ళింది అన్నారు.
2 రోజులు ఊర్లే వాళ్ళు తను వెళ్ళదు అని చెప్పేసి తను పనిచేసే వాళ్ళ ఓనర్స్ని అడిగాను మేడం నేను మామూలుగా. తను రావట్లేదమ్మా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదన్నారు. తర్వాత నేను వెళ్ళి తనతో మాట్లాడి, వంటగది ఉంది గోడ దగ్గరికి వెళ్ళి పిలిచి మాట్లాడితే తను ఏడ్చింది మేడం. మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా తెలియదండి, నాకు నీరసంగా ఉందన్నాను, తను నాకేదో అయ్యిందని ముట్టుకోకూడదని మా హస్బెండ్ కూడా నన్ను అసలు పట్టించుకోలేదు అంటే వెంటనే వాళ్ళకి రేషన్ కూడా ఇప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను మేడం. 20 కిలోలు బియ్యం నేను మోసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చాను మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలాగే మందులు కూడా మా ఆశా వర్కరు ఏఎన్ఎం సహాయంతో మందులు కూడా ఇప్పించాను మేడం. ఒక లేడీకి నేను మామూలుగా డీటెయిల్స్ అడగమని జాయిన్ అయినప్పుడు అడిగాను మేడం, బుక్ పెట్టి నోట్ చేసుకుంటున్నాను. మమ్మల్ని చూడగానే డోర్ వేసేసారు మేడం. 2 రోజులు వెళ్ళాను, 3 రోజులు వెళ్ళాను. తర్వాత 4th డేకి వాళ్ళ మిస్సెస్ కొంచెం ఇదయ్యి, ఎందుకండి డీటెయిల్స్ అంటే, కాదండి రాసుకోవాలి, మీకు ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీకు మేము చెప్పాలి, మీకు ఎలిజిబుల్ అయితే పెట్టిస్తామండి, డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళ మిస్సెస్ ఇచ్చారు మేడం. హస్బెండ్కి తెలియకుండా ఇచ్చారు ఆధార్ అవన్నీ. ఆవిడ అప్పుడు ప్రెగ్నెంట్ మేడం. 2 months తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవిడని. కంగారులో ఆధార్ లేదు. హాస్పిటల్లో ఆధార్ ఉంటేనే ఆపరేషన్కి ఇది చేస్తానన్నారు. ఫోన్లో చూసుకున్నారు, ఫోన్లో లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తను స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉన్న తను నాకు ఫోన్ చేయమని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది మేడం. తను ఫోన్ ఇచ్చి, తను ఫోన్ చేస్తే నైట్ 10:30 మేడం. నేను ఆధార్ వాట్సాప్ పెట్టాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం తను. ఇంకోటి మేడం, ఒకళ్ళకి కంటి ఆపరేషన్ జరిగింది మేడం. వాళ్ళు ఏంటంటే 1వ తారీఖు కన్నా ముందే గుంటూరు హాస్పిటల్లో, ఇక్కడ శంకరి హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి, అడ్మిట్ అవ్వాలి. వాళ్ళ దగ్గర కొంచెం మనీ తక్కువగా ఉంది. నాకు ఆ రోజు నైట్ ఫోన్ చేశారు మేడం, ఇలా మార్నింగ్ వెళ్ళిపోతున్నామమ్మా, మాకు మరి పెన్షన్ ఎలాగా, వచ్చాక తీసుకుంటానులే అమ్మా, ఉంచండి అన్నారు మేడం. నేను అందరికీ పెన్షన్లు ఇచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసింది మేడం. ఇంకా వెంటనే మా హస్బెండ్ని అడిగాను, ఇలాగ లాక్ చేసింది, ఇలా ఆపరేషన్ అన్నారు అంకుల్ గారు, మరి గుంటూరు శంకరి హాస్పిటల్ అంటున్నారు, మరి నాకు ఎలాగా అని అంటే, మాది వ్యాన్ ఉంది మేడం, మా వారి డ్రైవరు వ్యాన్ వేసుకొని టోల్గేట్ అప్ అండ్ డౌన్ మేమే పర్సనల్గా పే చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబాయ్ గారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పంటే 2nd floor అంటే వెళ్ళాను మేడం. నేను, మా హస్బెండ్ బయట ఉన్నారు, నేను వెళ్ళాను. ఈవెన్ అప్పుడే డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు. అక్కడ ఒకళ్ళు ఉన్నారు, అతనేమో ఆలోచిస్తున్నారు. ఈలోపు డాక్టర్ గారు వచ్చి ఎవరు అంటే, నేను చెప్పాను మేడం విష్ చేసి, నేను వాలంటీర్ని సార్, పలానా పేషెంట్కి పెన్షన్ ఇవ్వడానికి వచ్చానంటే, డాక్టర్ గారు అక్కడ ఉన్న వాచ్మెన్ని తిట్టి నన్ను దగ్గరుండి డాక్టర్ గారు తీసుకెళ్లారు మేడం లోపలికి, ఐసీయూలో అక్కడ తీసుకెళ్లారు మేడం. కొంతమంది వాలంటీర్లు, ఒక వాలంటీరు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాడంట. ఎవరో ఒక వృద్ధురాలు ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అవుతే, సేమ్ నీలాంటి కేసే, హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చేసి వచ్చాడంట. ఇప్పుడు డేటా కలెక్షన్ టైంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా ఇనీషియల్గా, ఇప్పుడు కాకపోవచ్చు, బట్ ఇనీషియల్ టైమ్స్లో. సో ఈ డేటా మీరు కలెక్ట్ ఎట్లా చేసుకుంటారంటే, అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు? ఎందుకంటే దీని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అంటే మీరు పర్సనల్ డీటెయిల్స్, ఇన్డెప్త్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మీరు తీసుకుంటున్నారు, మీ మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. దాని గురించి చెప్పండి. ఎంత పెద్ద చదివినా నిజంగా బయటికి వెళ్తాం, ఉద్యోగం చేసుకుంటాం, 30,000 35,000 వస్తాయి. కానీ సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకుని అమ్మా నాన్నల మధ్యలో ఉండి ఆ 50 ఇళ్ళకి నాకు కావాల్సిన వాళ్ళందరికీ సేవ చేసుకునే భాగ్యం ఎవరికి దక్కదండి. 30,000 కాదు కదా, 50,000 ఇచ్చినా ఆ హ్యాపీనెస్ని మనం మర్చిపోలేం. అందుకే సొంత ఊర్లోనే నా ఉద్యోగం నా సొంత ఊర్లోనే చేయూతకు సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు, ఎవరైతే బెనిఫిషరీ అయితే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ బుక్కు, వాళ్ళ రైస్ కార్డు, నెక్స్ట్ ఆధార్ కార్డు ఫ్యామిలీలో ఎవరైతే వాళ్ళు తీసుకుంటాం, ఇలాగా పథకానికి సంబంధించిన డేటా తీసుకుని అది అట్టుకెళ్ళి మేము వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఆన్లైన్ చేసి పైకి పంపిస్తేనే అది శాంక్షన్ అయ్యి పేరు వస్తుంది. మేము ఈ కేవైసీ ఎంచుకుంటాం. ఈ కేవైసీ ఎంచుకున్న తర్వాతే మనీ అనేది వాళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది తప్ప మేము తీసుకున్న డేటా వేరే వాళ్ళకి పంపడం అనేది. సో మీరు కలెక్ట్ చేసిన డేటా కేవలం పథకాల వరకే, దాన్ని మీరు వేరే ఇంకా దేనికి యూజ్ చేయట్లేదు మేడం. మూటలో మోసుకునే ఉద్యోగం అన్నాడు చంద్రబాబు. ఈ రోజు అదే వాలంటీర్ని నేను కొనసాగిస్తాను, నా గవర్నమెంట్ వస్తే అన్నాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్నారు, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, బీజేపీ నుంచి అన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదు, ఏమీ లేదు. ఆయన ఉత్తిదే ఫ్రాడ్. నిజంగా మేము ఇంటింటికి సంక్షేమ పథకాలు పట్టుకెళ్తుంటే ఒక ఎంపీటీసీకి కానీ, ఒక సర్పంచ్కి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ వీళ్ళు ఎవరికి దక్కని గౌరవం ఈ ఏళ్ళకి వాలంటీర్కి దక్కుతుందంటే మా గర్వకారణం. చాలా బాధపడ్డ సందర్భాలు ఏంటండి? కొన్ని ఆరోపణలు వింటున్నప్పుడు బాధ వేసిన సందర్భాలు ఏంటి? ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 9వ తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు,
మేము 20 నుంచి 30 వేల మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా. సరే మేడం, మాకున్నాయి ఒక 65 కుటుంబాలు ఉన్నాయి. అవి నిజంగా మేము 20,000 30,000 కూడా అవసరం లేదు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా? మేము రాము, మేమైతే అతనితో రాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడిగామా. మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు అర్హులై ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా, పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారా, 16 సంవత్సరాల 18 సంవత్సరాలని మీ ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము గోనె సంచులు మోస్తున్నామని కూడా మా మీద చెప్పారు. సరే, మేము గోనె సంచులు మోసాం, అవి ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మరి అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ నింపబట్టే కదా ఆ గోను సంచులు నిండిపోయాయి. అక్కడ ఆ సంచులే కదా 2,62,000 మంది వాలంటీర్లు మేము ఇప్పుడు మోస్తున్నాం కదా. అవి ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో కూడా సంచులు కూడా తరిగిపోయాయి. మిగిలిన అందులో లేడానికి సమస్య ఉండడానికి ఏం లేదు. ఆ సంచులు వాళ్ళ ఇళ్లలో సూట్ కేసులు వాళ్ళు నింపుకున్నారు. ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్లి గోను సంచుల్లో పెట్టారు. పెన్షన్కి ఇది వరకు చెట్ల కింద అసలు వికలాంగులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులు కానీ క్యారేజ్ కూడా తెచ్చుకొని, నేను నా కళ్ళతో చూసాను మేడం, క్యారేజ్ కూడా తెచ్చుకొని సాయంత్రం దాకా ఎండలో నుంచొని కొంతమంది చేత అయితే ఇచ్చేసామని కూడా ఇచ్చి పంపించే వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా నేను చూశాను. అప్పుడు అనిపించింది మేడం, ఇలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నా, కానీ అది మా ద్వారా వస్తుందని నేను అసలు ఊహించలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు అడిగారు ఒక క్వశ్చన్, అమ్మ మరి మీరు ఇబ్బంది పడలేదా మీ ఫ్యామిలీ వాళ్ళు? 65 కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు నా ఒక్క కుటుంబం నాకు ఎందుకు మేడం? 65 కుటుంబాలు ఆనందం చూస్తున్నాం కదా మేడం, ఇది కదా మనకు కావాల్సిన ప్రభుత్వం. వెరీ గుడ్ ఈశ్వరి, వెరీ గుడ్. మనసుని నిజంగా ఇమోషన్ కి గురి చేసే అంశాలు ఎన్నో చెప్తున్నారు మీరు. ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని వినడమే తప్ప ప్రస్తుతం చూస్తున్నాను, మీ ద్వారా వింటున్నాను, తెలుసుకుంటున్నాను.